హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రష్యాపై యుద్ధం చేసేందుకు తమకు అమెరికా అందించిన సాయం $100 బిలియన్ అని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ఈ విషయాన్ని వెల్లడించారు. యుద్ధంలో ఆయుధాల కోసం ఇప్పటివరకు $320 బిలియన్ ఖర్చు కాగా, ఇందులో $120 బిలియన్ ప్రజల నుంచి సేకరించామని, మరో $200 బిలియన్ ఐరోపా సమాఖ్య, అమెరికా అందించాయని జెలెన్స్కీ కీవ్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మొత్తంగా అమెరికా నుంచి $67 బిలియన్ విలువైన ఆయుధాలు, $31.5 బిలియన్ బడ్జెట్ సపోర్ట్ మాత్రమే అందాయి. ఎవరైనా సరే దాన్ని $500 బిలియన్ లెక్కగట్టి అంత మొత్తం ఖనిజ సంపద ఇవ్వమని అడగకూడదని ఇండిపెండెంట్ పత్రిక పేర్కొంది. యుద్ధంలో మద్దతు కొనసాగాలంటే బదులుగా $500 బిలియన్ విలువైన ఖనిజాలను తమకివ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ డీల్కు కీవ్ కూడా సానుకూలంగా ఉందని ట్రంప్ ఇటీవల పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు కీవ్కు అందించిన సహాయాన్ని రకరకాలుగా చెప్పారు. ఓ సందర్భంగా ఏకంగా $350 బిలియన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. నేటితో యుక్రెయిన్ యుద్ధానికి 3 ఏళ్లు పూర్తయ్యాయి. మరోవైపు దీనికి ఒక రోజు ముందు రష్యా ఏకంగా 267 డ్రోన్లతో కీవ్పై దాడులు నిర్వహించింది. ఈ స్థాయిలో వీటిని వాడటం ఇదే తొలిసారి. 2022 ఫిబ్రవరి 24న ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో రష్యా యుద్ధాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. నాటో విస్తరణను నిలువరించే ప్రయత్నం, డాన్బాస్ విమోచనం, నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలుగా పుతిన్ ప్రకటించారు. మాస్కో సేనలు దూకుడు కనబరిచిన అనంతరం పాశ్చాత్య దేశాల ఆయుధ సాయంతో కీవ్ సైతం ధీటుగా స్పందించింది. 3 ఏళ్లలో ఇరువైపులా లక్షలాది మంది సైనికులు మరణించారు, గాయపడ్డారు. కోట్ల డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. ఇదిలా ఉంటే అమెరికా తన విదేశాంగ విధానాన్ని మార్చుకుంటోంది. యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రతి దశలో యుక్రెయిన్కి మద్దతుగా నిలిచింది. అందుకు తగ్గట్లుగానే ఓటింగ్లో పాల్గొంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు చిరకాల ప్రతినిధిగా భావించే రష్యాతో సంబంధాలు పటిష్టం చేసుకునేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఇటీవల పలు సందర్భాల్లో ట్రంప్ పుతిన్తో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితిలో యుక్రెయిన్కు వ్యతిరేకంగా రష్యాకు మద్దతుగా అమెరికా ఓటేసింది. రష్యా యుక్రెయిన్ నుంచి వైదొలగాలని, యుద్ధాన్ని ఖండించాలనే యుఎస్ తీర్మానానికి అమెరికా వ్యతిరేకంగా ఓటేయడం గమనార్హం. మరోవైపు అనేక యూరప్ దేశాలు ఈ తీర్మానానికి మద్దతు ప్రకటించాయి. దూరంగా ఉంది. యుక్రెయిన్లో రష్యా దురాక్రమణను ఖండిస్తూ ఆక్రమిత భూభాగాన్ని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేసిన తీర్మానాన్ని అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాతో పాటు మాస్కోతో అనుబంధం ఉన్న 14 దేశాలు ఖండించాయి. అయినప్పటికీ ఈ తీర్మానాన్ని యుఎస్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. అనుకూలంగా 93 ఓట్లు రాగా వ్యతిరేకంగా 18 ఓట్లు వచ్చాయి. 65 మంది గైర్హాజరయ్యారు. భారత్తో పాటు అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా మరియు ఇరాన్ కూడా ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. రష్యా యుక్రెయిన్పై యుద్ధం ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యుద్ధాన్ని ఆపేయాలని చాలా దేశాలు కోరుకుంటున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.